అందరికీ నమస్తే. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి అవిశ్వాస తీర్మానం ఎదురు కాబోతుందా అంటే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అదే. ఆయన కౌన్సిల్లో బీఆర్ఎస్కి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎక్కువ బలం ఉంది. కానీ ఆయన బీఆర్ఎస్తో డిటాచ్ అయి ఉన్నారు. కొన్ని నెలలుగా లోక్సభ ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి కొంత దూరమే ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్కు సపోర్ట్గా ఉంటున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ప్లస్ బయటికి కనిపిస్తున్న కొన్ని పరిణామాలు కూడా మనకు అట్లే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే గుత్తా సుఖేందర్ రెడ్డి గారి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ప్రధాన అనుచరులందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినారు. వాళ్ళందరినీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారే పంపించారు అనే ఒక రాజకీయ ఆరోపణ ఆల్రెడీ ఉంది. ప్లస్ నల్గొండ బీఆర్ఎస్ నేతలతో గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి సఖ్యత లేదు, చాలా డిస్టెన్స్ ఒకటి మనకు కనిపిస్తుంది. ప్లస్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిపోయారు లోక్సభ ఎలక్షన్స్ ముందు. నిజానికి లోక్సభ ఎలక్షన్స్లో నల్గొండ ఎంపీ క్యాండిడేట్ బీఆర్ఎస్కు గుత్తా అమిత్ రెడ్డి ఆల్రెడీ టికెట్ ఇస్తామని చెప్పినారు. అయినా సరే చివరి నిమిషంలో గుత్తా అమిత్ రెడ్డి పోయి కాంగ్రెస్లో చేరిపోయారు. ప్లస్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్, ఇప్పుడు ఎంపీ ఆయన ఎలక్షన్స్కి ముందే గుత్తా సుఖేందర్ ఇంటికి పోయి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. తర్వాత గెలిచిన తర్వాత కూడా మళ్ళీ గెలిచినట్టున్నాడు. ఇక బీఆర్ఎస్తో అటాచ్మెంట్ లేరు, బీఆర్ఎస్తో కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. కాబట్టి ఆయన మీద అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ రేపు జూన్ జూలైలో సెషన్ ఉంది, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. దానిలో గుత్తా సుఖేందర్ మీద అవిశ్వాసం పెట్టొచ్చు. అవిశ్వాసం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ బీఆర్ఎస్కి ఎక్కువ మంది సభ్యుల బలం ఉంటే ఆయన పదవి దిగిపోవాల్సి వస్తుంది కౌన్సిల్ చైర్మన్గా. ఒకవేళ గుత్తా సుఖేందర్ గారికి సపోర్ట్గా ఎక్కువ మంది కనుక ఉంటే ఎమ్మెల్సీలు ఆయన పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కౌన్సిల్లో ఉన్న బలం ఇంత, కౌన్సిల్లో మొత్తం 40 మంది ఎమ్మెల్సీలు ఉంటారు మనకు. ఈ 40 మందిలో బీఆర్ఎస్కు 26 మంది బలం ఉంది. ఇప్పుడు 26 మంది, మొన్న గెలిచిన మామనార్ లోకల్ బాడీ ఎమ్మెల్సీతో కలిపి 26 మంది ఉన్నారు. కాంగ్రెస్కి 5 మంది ఉన్నారు. కాంగ్రెస్ 5 మంది అంటే మొన్న గెలిచిన తీర్మాన బలంతో కలిసి 5 మంది. ఎంఐఎంకు 2, బీజేపీకి 1 ఏవిఎన్ రెడ్డి, పిఆర్టీయూకు 2 వేకెంట్ ఉన్నాయి. ఈ 2 గవర్నర్ కోటాకు సంబంధించినవి. ఒకవేళ ఆ బడ్జెట్ సమావేశాల్లోపు ఆ గవర్నర్ కోట క్లియర్ అయితే ఇవి కూడా కాంగ్రెస్కి అటాచ్ అవుతాయి. అది చూద్దాం ఎట్లయితుందో. ఇప్పుడు 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. దీనిలో ఆల్రెడీ 2 ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఎవరు? మహేందర్ రెడ్డి గారు తాండూరు, ప్లస్ కూచకుల్ల దామోదర్ రెడ్డి గారు నాగర్ కర్నూలు. వీళ్ళిద్దరూ ఆల్రెడీ నాగర్కర్నూలులో ఆయన చేరిండు కాంగ్రెస్లో. వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ రాజేష్ రెడ్డి. ఇప్పుడు 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బలం 24గా ఉంది. కాంగ్రెస్ 5 మంది ఉన్నారు, ఈడ మైనస్ అయింది. ప్లస్ 2 వీళ్ళు అటాచ్ అవుతారు. ప్లస్ ఈ ఖాళీగా ఉన్న 2 పోస్టులు కూడా వీలయ్యే. కాబట్టి ఇది మొత్తం 9 చేరబోతుంది. ప్లస్ ఎంఐఎం కూడా వీళ్ళకే సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ప్లస్ బీజేపీ సపరేట్ ఉంటుంది, వీళ్ళకి ఎవరితో సంబంధం లేదు. పిఆర్టీయూ ఇండిపెండెంట్ కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తారు. ప్లస్ 2 మొత్తం 13. వీళ్ళకు 13 ఉంటుంది కాంగ్రెస్ సపోర్టర్గా, మొత్తం 13 అన్నీ కలిపి నేను చెప్పేది. కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఏమో 24, అంతా కలిపి కాంగ్రెస్కు 13, బీజేపీ 1. ఏమొచ్చిందా? 5, 4, 9, 2, 11, 2, 13. ఎంఐఎం 2 ఉన్నారు కదా, 2, 15 అవుతాయి. కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 24. సరిపోయింది లెక్క. 24, 10, 39, 1, 40 మొత్తం. ఇప్పుడు ఏమైందంటే 20 మంది పైన గుత్తా సుఖేందర్ సపోర్ట్ ఉంటే ఆయన గెలుస్తాడు, లేకపోతే అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్సీలను లాగేందుకు గుత్తా సుఖేందర్కి సపోర్ట్గా ఉదలికి గుంజేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్లాంటి వాళ్ళతో ప్రయత్నం చేస్తున్నారంటే ఇంకొక నెక్స్ట్ ఇయర్లో ఎమ్మెల్సీ అయిపోతుంది. ఎమ్మెల్సీ అయిపోయే వాళ్ళకు మీకు రెన్యువల్ చేస్తామని, లేకపోతే ఇంకా మీకు ఏదో ఆఫర్ ఇస్తామని, లేకపోతే మీకు మన కాంట్రాక్ట్ బిల్లులు ఉంటే అవన్నీ మీకు క్లియర్ చేస్తామని కొంతమంది డిమాండ్స్ కూడా పెడుతున్నారు ఆల్రెడీ. నేను వాళ్ళ పేర్లు నేను చెప్పాను కానీ, ఎందుకంటే వాళ్ళంతా గౌరవ సభ్యులు కాబట్టి చెప్తా. మళ్ళీ కొద్దిగా మూమెంట్ అయినాక, కొద్దిగా డెవలప్మెంట్ కనిపించినాక చెప్తా. వాళ్ళంతా చర్చలో ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళంతా కాకపోతే వాళ్ళ డిమాండ్స్ చాలా ఉన్నాయి. గుత్తా సుఖేందర్ గారు చర్చలు జరుపుతున్నారు. ఆయన ఈ పరిణామాలన్నిటి తర్వాత బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీలు ఎవరు, లేకపోతే నెక్స్ట్ వాళ్ళ ఎమ్మెల్సీ అయిపోతున్నది ఎవరు, కానీ మరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు రెన్యువల్ ఇవ్వాలి. గుత్తా సుఖేందర్ గారు రెన్యువల్ చేయించగలరా అనేది ఒక పాయింట్ ఇక్కడ. ఎవరైతే నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది, నాకు అయిపోతే రెన్యువల్ చేయించాలి మీరు అని అడుగుతారు కదా, దానికి ఎవరు కమిట్మెంట్ ఇవ్వాలి? రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ ఇవ్వాలి.
మరి గుత్తా సుఖేందర్ గారి తరపున రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్తారా అనేది ఒక పాయింట్. ఏమైనా గవర్నమెంట్ బిల్లులు ఉంటే అవి క్లియర్ చేయాల్సింది కూడా గవర్నమెంటే కాబట్టి గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కొంత చర్చలు స్టార్టింగ్ దశలో ఉన్నాయి. బహుశా గుత్తా సుఖేందర్ గారి మీద అయితే అవిశ్వాసం పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ జరుగుతున్న పరిణామాలను బట్టి. ఒకవేళ అప్పటిలోపు ఎమ్మెల్సీల బలం ఒకవేళ కాంగ్రెస్ కనుక పెరిగితే ఇట్లాంటి వాళ్ళందరూ పోయి ఇప్పుడు వాళ్ళిద్దరు పోయినారు కదా, కుచకుల దామోదర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అట్లాంటి వాళ్ళు కనుక ఇంకా ఎక్కువ మంది కనుక కాంగ్రెస్కు మద్దతుగా తెలిపితే, కాంగ్రెస్ మద్దతుగా కనుక ఉంటే ఇట్లాంటి కమిట్మెంట్ల ద్వారా రెన్యువల్ చేస్తామనో, ఇంకేదో చేస్తామనో, ఇంకోటి పదవి ఇస్తామనో, మంత్రి పదవి ఇస్తామనో, ఇంకేదన్నా అట్లాంటివి ఉంటే అప్పుడు కాంగ్రెస్ బలం పెరిగిపోతే అప్పుడు గుత్తా సుఖేందర్ గారు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. బట్ ఆయన మీద అవిశ్వాసం పెట్టే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.